నమస్తే, వెల్కమ్ టు వీటి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జూన్ 1 నుంచి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ. అధికారులను ఆదేశించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నేత్రపర్వంగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తొట్టంబేడు ఎంఆర్ఓ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు, రికార్డుల పరిశీలన. నైరుతి రుతుపవనాల నేపథ్యంలో అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. తిరుమలలో భద్రతపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. పాల్గొన్న డీజీపీ, ఈవో, ఇతర అధికారులు. జూన్ 1వ తేదీ ఆదివారం అయినప్పటికీ అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ చేపడుతున్నామంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు. ఇక అర్హులైన లబ్ధిదారులకు కొత్త పింఛన్లను అందించే విధంగా అధికారులు కార్యాచరణ చేపట్టారని, అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా నూతన పింఛన్లు అందజేయాలని కోరారు. జూన్ 1వ తేదీ ఆదివారం అయినప్పటికీ అర్హులైన లబ్ధిదారులకు పింఛను అందించే విధంగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ చేపడుతున్నామంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు. ఆదివారం అయినప్పటికీ లబ్ధిదారులకు పింఛన్లు అందజేసే విధంగా తమ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందన్నారు. ఇక అర్హులైన లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందించే విధంగా అధికారులు కార్యాచరణ చేపట్టారని, అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా నూతన పింఛన్లు అందజేయాలని కోరారు. అధికారులు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వారి దగ్గర ఉన్న ఆధారాలతో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకు రేషన్ కార్డు అందజేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను కోరారు. పెన్షన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తామని వచ్చే నెల. సో అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే అర్హులు ఉన్నారో ఇప్పటి నుంచే మా డిపార్ట్మెంటే కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తాను, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ అర్హులు లిస్ట్ తయారు చేయండి. కానీ ఒకటి మాత్రం క్లియర్ కట్ చెప్తాను, రేషన్ కార్డ్స్ క్షమించాలప్ప, పెన్షన్లు దయచేసి పార్టీ చూసి ఇవ్వద్దండి. మనం కూడా వేరే వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే ముసలివారు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళకున్నారో వాళ్ళకి దయచేసి పార్టీలు పరంగా చేయొద్దండి. వాళ్ళు రాసుకొని నిజంగానే వాళ్ళ అర్హులు ఉంటే వాళ్ళందరూ కూడా ఇమ్మని చెప్పి మా పార్టీకి అట్లనే డిపార్ట్మెంట్స్ కూడా నేను చెప్తా ఉన్నాను. మిత్రులు అడిగినట్టు రేషన్ కార్డ్స్ ఇష్యూస్లో రేషన్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక ఆధారం, అంటే పెళ్లి పత్రిక కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫోటో కావచ్చు, అవన్నీ కూడా అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. మేము కూడా ఎంఆర్ఓస్ డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఎక్కడ కూడా లోకల్ దీంట్లో ఇష్యూస్ చేయకుండా రేషన్ కార్డ్స్ అనేది కూడా ఫ్రీగా అందరికి ఇవ్వాలని చెప్పి, ఏదో అర్హులకి అనర్హులకి ఇవ్వకుండా అర్హులకి ఇచ్చింది కూడా క్యాన్సిల్ చేయొచ్చు, అది కూడా చూడాలని చెప్పి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్చిత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజాశంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అర్తిగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
नवस्यदेवस्वरूपिणे नमः शर्वस्यदेवस्वरूपिणे नमः ईशानस्यदेवस्वरूपिणे नमः। తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు ఎంఆర్ఓ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ జగన్, విఆర్ఓ మునికుమార్లను విజిలెన్స్ డిఎస్పీ మల్లికార్జున్, ఎస్ఐ వెంకటరమణ విచారించారు. అనుమానాస్పద రికార్డులు, లావాదేవీలపై పరిశీలన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. టీడీపీ నేత లకంనేని మధు, ఆలయ అధికారులు ఈయనకు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అదేవిధంగా స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ సతీష్ మాలిక్, తెలుగుదేశం నాయకులు మధు, తెలుగుదేశం అభిమానులు పాల్గొన్నారు. ఉన్నత పదవీ ప్రాప్తిరస్తు, సకల శ్రేయోభివృద్ధిరస్తు, సమస్త జన వశీకరణత సిద్ధి. తెలుసుకోండి, నాకు రాకోటే ఇప్పుడు అందరికీ ప్రసాదం. శ్రీ కాణిపాక స్వయం వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయమైన వీరాంజనేయ స్వామి ఆలయ జీర్ణోద్ధారణ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాణిపాక ఆలయంలో వీరాంజనేయ స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి క్షేత్రపాలక ఆలయంగా పేరుగాంచింది. దాత అనిల్ కుమార్ సహకారంతో పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం హోమాది క్రతువులు నిర్వహించి మహాపూర్ణాహుతిని సమర్పించారు. ఆపై ఆలయం చుట్టూ కుంభ కలశంతో ప్రదక్షిణ గావించి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మూలవల్ర దగ్గర కలశ పూజ, కళాకర్షణ పూజ క్రతువులను నిర్వహించిన అనంతరం సప్తకళల హారతులను నివేదన సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ఈవో పెంచల కిషోర్, దాత అనిల్ కుమార్, కుటుంబ సభ్యులు, ఆలయ మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి, ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ సూపరింటెండెంట్లు కోదండ, వాసు, ఉభయదారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణేశాయనమ, జై శ్రీరామ్. ఈరోజు మన స్వయంభూ వరసిద్ధి వినాయక దేవస్థానం కాణిపాకంలో ఉన్న ఉపాలయం, అనుబంధాలయమైనటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని మనం దాతల సహకారంతో పునర్నిర్మించుకోవడం జరిగింది. శ్రీ అనిల్ కుమార్ గారు యుఎస్ఏలో ఉన్నారు. వారు ₹1,00,00,000 పైగా వెచ్చించి ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. సో ఈరోజు మనం ఋత్వికుల ఆధ్వర్యంలో ఘనంగా సంప్రోక్షణ మహాకుంభాభిషేకం జరుపుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు కూడా హాజరయ్యారు. అదేవిధంగా చాలా మంది ఉభయదారులు, భక్తులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరించారు. రేణుగుంట నాయుడుపేట జాతీయ రహదారి పనులు పూర్తయ్యాయి. మేల్రపాక సమీపంలో టోలెట్ ఏర్పాటు చేశారు. ఇక 3 రోజుల నుంచి ట్రయల్స్ వేశారు. ఈ మార్గంలో ఈ రోజు నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. కారుకు 140, బస్సు ట్రక్కులకు 470 చొప్పున తీసుకుంటారు. గేటుకు 2 వైపులా 20 కిలోమీటర్ల లోపు ఉన్న వైట్ బోర్డు వాహనదారులు నెలకు ₹350 చెల్లించి పాస్ తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రతి ఒక్కరూ ఆటల పోటీలలో పాల్గొనాలని, ప్రతి ఒక్క క్రీడ ఆడాలని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతి ఎస్వి తారక రామారావు స్టేడియం నందు ఈ నెల 23 నుంచి 29 వరకు నిర్వహించిన మెగా చిత్తూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ T20 లీగ్ 2025 విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి ఎస్వి తారక రామ స్టేడియంలో ఈ నెల 23 నుంచి 29 వరకు నిర్వహించిన మెగా చిత్తూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ T20 లీగ్ 2025 విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆటల పోటీలలో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. ఈ నెల 23 నుంచి 29 వరకు 7 రోజుల పాటు మంచి వాతావరణంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం, అందులో 5 జట్లు పాల్గొనడం జరిగిందన్నారు. క్రికెట్తో పాటుగా అన్ని క్రీడా రంగాల్లో టోర్నమెంటులు జిల్లాలో ఎక్కువగా నిర్వహించాలని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆటల పోటీలలో పాల్గొనడం ఎంతైనా అవసరమైందని తెలిపారు. చాలా చక్కగా ప్రతిభ కనబరిచిన ఫైనల్ విజేతలైన హైపియర్ ఇన్ స్పోర్ట్స్ జట్టు మరియు పాయ్ వైస్రాయ్ ఇరు జట్లకు అభినందనలు తెలిపారు. అలాగే మూడవ విజేత అయిన ఆదిత్య గ్రూప్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని తెలిపారు. మొదటి విజేతకు 2 లక్షలు, రెండో విజేతకు 1 లక్ష రూపాయలు, మూడో విజేతకు 50,000 రూపాయలు అందించడం జరిగింది. అనంతరం విజేతలైన విన్నర్, రన్నర్ జట్ల సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విజేతలకు మెమోంటోస్, ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎల్ అధ్యక్షులు విజయ్ కుమార్, మున్సిపల్ కార్పొరేటర్ నరసింహచారి, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, స్పాన్సర్స్, క్రికెట్ క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Congratulations and thank you so much. Krishna scorer, stage by Gari Association. The trophy and the memento will be given to the man of the match, A.V. Surya. Congratulations, the captain of the team. Modern tennis. And 50,000 sponsored by the corporator of the Chittooru Premier League. Take a chopper to 45 minutes. నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో వర్షాలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. నైరుతి రుతుపవనాలు ముందుగా వస్తున్నందున విరివిగా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ వెంకటేశ్వర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే ప్రవేశించిన నేపథ్యంలో విరివిగా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారి జి నరసింహులతో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరింత సమగ్రంగా పటిష్టంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్
ప్రకారం కార్యాచరణను రూపొందించుకొని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి వాటి ఫోన్ నంబర్లను మరియు టోల్ ఫ్రీ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చెరువు, కాల్వగట్లను సమన్వయంతో ఉమ్మడిగా తనిఖీ చేసి వాటి స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖ వారు అన్ని వైద్య ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అప్రమత్తంగా ఉంటూ కావలసిన వైద్య పరికరాలను, మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా పోలీసు, అగ్నిమాపక శాఖ, జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ, ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది వర్షాకాల నేపథ్యంలో నదీ పరివాహక గ్రామాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, కాజ్వేలు రోడ్లపైకి వరద నీరు వచ్చే ప్రాంతాల్లో వాహనాలకు ఆ సమయంలో అనుమతి ఇవ్వకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయ, హార్టికల్చర్ శాఖలు తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రత్యేకంగా చెప్పారు. గత ఏడాది రోడ్డుపైకి వరద నీరు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ అటువంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. జిల్లా యంత్రాంగం ఋతుపవనాలు రానున్న సందర్భంగా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని, జిల్లా ప్రజల రక్షణే తమ ముఖ్య బాధ్యతగా భావిస్తూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవైపు వర్షాకాలం వస్తున్నది, మంచి విషయమే అయినప్పటికీ కానీ దాని వలన వచ్చే ఉరుములు, మెరుపుల వలన ప్రాణ నష్టం జరుగుతుందని తెలిపారు. అలాగే పశువులకు కూడా అలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్నవారికి వర్షాలు ఎక్కువగా రానున్న రీత్యా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఆహార పదార్థాలు, త్రాగునీరు, మౌలిక సదుపాయాలను సంబంధిత అధికారులు కల్పించాలని ఆదేశించారు. వర్షాలు రానున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డివిజన్ స్థాయిలో ఆర్టీఓలు, మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీటీఓలు, గ్రామస్థాయి పంచాయతీ అధికారులు ఎలాంటి విపత్తులు జరగకుండా పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంగా పాతబడిన సంక్షేమ వసతి గృహాలలో ఉన్న మరమ్మతులను అన్నింటినీ పూర్తి చేసి తర్వాత పిల్లలను అందులో ఉండేటట్లు చూడాలని సంక్షేమ వసతి గృహాల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్టీఓలు శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, తిరుపతి, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, రామ్మోహన్, తిరుపతి డీఎస్పీ, తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఇండియన్ culinary ఇన్స్టిట్యూట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్ ట్రైనీల అవుట్ గోయింగ్ బ్యాచ్ కోసం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్ని వంటశాలలు, ప్రయోగశాలలను సందర్శించి ఇన్స్టిట్యూట్ ఆవరణలో ఒక మొక్కను నాటారు. తిరుపతి ఇండియన్ culinary ఇన్స్టిట్యూట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్ ట్రైనీల అవుట్ గోయింగ్ బ్యాచ్ కోసం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటగా డీజీఆర్ శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించి రక్షణ సిబ్బంది అందరికీ అభినందనలని మరియు హాస్పిటాలిటీ, టూరిజం రంగంలో వారికి గొప్ప రెండవ కెరీర్ను కోరుకుంటున్నానన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్ లక్ష్యాలు మరియు లక్ష్యాలకు దోహదపడడానికి ఇండియన్ culinary ఇన్స్టిట్యూట్ తిరుపతి చేసిన కృషిని కూడా ఆయన ప్రశంసించారు. మాజీ సైనికుడి కొడుకుగా రక్షణ సిబ్బందికి తన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. అనంతరం ఇండియన్ culinary ఇన్స్టిట్యూట్ సందర్శనలో భాగంగా కలెక్టర్ అన్ని వంటశాలలు, ప్రయోగశాలలను సందర్శించి ఇన్స్టిట్యూట్ ఆవరణలో ఒక మొక్కను నాటారు. డాక్టర్ ఎం త్రిలోకచందర్ ఇన్స్టిట్యూట్ అందించే కోర్సులు మరియు హాస్పిటాలిటీ మరియు టూరిజం పరిశ్రమలో విద్యార్థులకు అవకాశాల గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలలో భాగంగా చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రీ మెగా యోగా కార్యక్రమం స్థానిక పోలీస్ శిక్షణ మైదానంలో నిర్వహించారు. 4000 మందితో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారిని భరణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ యోగా చేసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలలో భాగంగా చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రీ మెగా యోగా కార్యక్రమం స్థానిక పోలీస్ శిక్షణ మైదానంలో నిర్వహించారు. 4000 మందితో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారిని భరణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యోగా కార్యక్రమం అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో
4000 మందితో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారిని భరణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యోగా కార్యక్రమం అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 4000 మంది యోగాసనాలు చేయడం జరిగిందని తెలిపారు. సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల ఎలాంటి మెడికల్ ఖర్చులు ఉండవని తెలిపారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారని, జిల్లాలో 6 యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని, అందులో భాగంగా జిల్లాలో ఇప్పటికే 2 కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పెనుమూరు మండలం పులిగొండు, చౌడేపల్లి మండలం బోయకొండ, కుప్పం నియోజకవర్గంలో ననియాల, కంగుద్ది పోర్టు నందు యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 1 నుంచి జిల్లా వ్యాప్తంగా జిల్లాలో 500 మందికి మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ ఇప్పించడం జరిగిందని, వీరి ద్వారా జిల్లాలో 6000 మందికి శిక్షణ ఇప్పించి జూన్ 1 నుంచి జూన్ 20 వరకు ప్రతి మండలంలోనూ గ్రామంలోనూ యోగా గురించి పూర్తి అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేయడమేమనగా, సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని, ఎలాంటి మెడికల్ ఖర్చు ఉండదని తెలిపారు. యోగా గురించి పూర్తి అవగాహన చేసుకొని యోగా ప్రాణాయామం చేయడం వల్ల ప్రశాంతత, ఒత్తిడి తగ్గి ఉల్లాసంగా శ్వాస పెరుగుతుందని, అందుకోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేసుకోవాలని సూచించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని కురబలకోటలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక జంగావారి పల్లె వద్ద కారు బోల్తా పడి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కురబలకోట 108 మనోహర్, మస్తాన్, భావజాన్, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. ఘటనా స్థలానికి ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నవాజ్ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించినట్లు ఎస్ఐ దిలీప్ కుమార్ తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు రాయచోటికి చెందిన వారని తెలుస్తుంది. అక్రమ గంజాయి వ్యాపారం చేస్తున్న 4 వ్యక్తులను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ ప్రభాకర్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. అక్రమ గంజాయి వ్యాపారం చేస్తున్న 4 వ్యక్తులను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. ఇక గంటా ఊరు ఫ్లైఓవర్ వద్ద 4 వ్యక్తులు గంజాయి వ్యాపారం చేస్తున్నారని సమాచారం రావడంతో పలమనేరు సీఏ నరసింహరాజు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 4 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుంచి సుమారు 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలను విచారించగా రాజేంద్ర విశాఖపట్నం చింతలపల్లి గ్రామంలోని సంగ్లోయ వద్ద గంజాయిని కొనుగోలు చేసి పలమనేరులో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 40,000 రూపాయలు ఉంటుందని, ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని, పల్మినేరు చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా గంజాయి, లాటరీ టికెట్లు, కర్ణాటక మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ప్రభాకర్ హెచ్చరించారు. పలమేరు పోలీసు వారికి రాబడిన సమాచారం మేరకు పలమేరు ఎస్ఐ అండ్ వాళ్ళ సిబ్బంది గంటావరం ఫ్లైఓవర్ దగ్గరికి ఉదయం 9:30 అప్పుడు వెళ్ళి 4 వ్యక్తులను రాజేంద్ర, మోహన్, మంజునాథ్ అండ్ కిషోర్ ఈ 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ పరిధిలో 4 కిలోల గాంజాను స్వాధీనం చేసుకోమైంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, లాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మధుసూదన్ రెడ్డి, ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా, ఐజీ శ్రీకాంత్ తదితరులు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇన్ఛార్జి సూపరింటెండెంట్ ప్రసాద్, విఐ రాము, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇన్ఛార్జి సూపరింటెండెంట్ ప్రసాద్, విఐ రాము అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో భద్రతపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. డీజీపీ, టీటీడీ ఈవోలతో పాటు పలువురు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రతపై చేపట్టవలసిన అంశాలపై చర్చించారు. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతను ఏ విధంగా మరింత బలోపేతం చేయాలన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, టీటీడీ ఈవో శ్యామలరావు సమక్షంలో తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉన్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది. ముందుగా తిరుపతి ఎస్పీ మరియు టీటీడీ ఇన్ఛార్జి సిబిఎస్ఓ హర్షవర్ధన్ రాజు భద్రతా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం అవసరమని తెలిపారు. ఏపీ ఎస్పీ, డిఏఆర్, ఎస్పీఎఫ్, హోంగార్డ్, సివిల్, పోలీస్, టీటీడీ, సెక్యూరిటీతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీము ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలకు స్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని సూచించారు. అలిపిరి వద్ద బహుళస్థాయి వాహన తనిఖీ వ్యవస్థ, డిఫెన్స్ ఏజెన్సీలతో కలిసి సెన్సార్ ప్లేస్ సిస్టమ్, ఆధునిక భద్రతా పరికరాలు, సైబర్ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా ఆయన చర్చించారు. భద్రతపై అనుబంధ ఏజెన్సీలతో ఒక సమన్వయ వ్యవస్థ అవసరమని టీటీడీ ఈవో శ్యామలరావు అభిప్రాయపడ్డారు. తిరుమలలో సైబర్ భద్రతా వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాలని పేర్కొన్నారు. విస్తృత స్థాయిలో తిరుమల భద్రతా సమీక్ష నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ సుధాకర్ రెడ్డి, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ మహేష్ చంద్ర లడ్డా, అనంతపురం రేంజ్ డీఐజీ క్షేముషి, ఐఎస్డబ్ల్యూఎస్పీ ఆరిఫ్ హఫీజ్, డిఎఫ్ఓ వివేక్ ఆనంద్, అలాగే వివిధ భద్రతా బలగాల అధికారులు పాల్గొన్నారు. వీటివ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూన్ 1 నుంచి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ, అధికారులను ఆదేశించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నేత్రపర్వంగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తొట్టంబేడు ఎంఆర్ఓ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు, రికార్డుల పరిశీలన. నైరుతి రుతుపవనాల నేపథ్యంలో అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం, అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. తిరుమలలో భద్రతపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం, పాల్గొన్న డీజీపీ, ఈవో, ఇతర అధికారులు. ఇవి ఇప్పటివరకున్న వీటివ్ న్యూస్. నమస్తే.